ఇప్పుడు నెక్స్ట్ 6th క్వశ్చన్ అనమాట. ఈ యూనిట్లోనూ మనకి సాధారణంగా 6th క్వశ్చన్ చెప్పే ముందు ఒక నిమిషం. ఈ యూనిట్లోనూ సాధారణంగా మనకి ఎప్పుడు కూడా ఎక్కువ 2 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మనకి ఇక్కడ పైన నాకు 4 మార్క్స్ వెయిటేజ్ 4 మార్క్స్ అని చెప్పారు, కానీ ఎక్కువగా ఎప్పుడూ కానీ మనకి 4 మార్క్స్ అనేటటువంటిది తక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం, మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఇవ్వడం చాలా తక్కువ. 4 మార్క్స్ ఎప్పుడు ఇవ్వలేదు. సెకండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చారు నాకు తెలిసినంతలోను. ఇది మొత్తానికి ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటుంది. 2 మార్క్సే వెయిటేజ్ దీనికి. ఇప్పుడు గత పేపర్లు చూడండి, ఎక్కువ పేపర్లు అన్నీ కూడా మనకి ఏమి ఇచ్చాడంటే 2 మార్క్స్ క్వశ్చన్సే ఇచ్చాడు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి 6th క్వశ్చన్ చెప్తున్నాను. ప్రెజర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఇన్ కంటైనర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ది కంటైనర్. ఎక్స్ప్లెయిన్. అంటే పాత్రలోని ఆదర్శ వాయు పీడనం పాత్ర ఆకారంపై ఆధారపడదు, వివరించండి అనేది దీని అర్థం అనమాట. ఓకేనా, సో చూడండి క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ద కైనెటిక్ థియరీ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ప్రెషర్ ఆఫ్ ఏ గివెన్ మాస్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఇన్ ఏ కంటైనర్ ఈజ్ P = 1/3 nm V inverse 2, where V bar indicate the mean square speed, n is the number of molecules, m is the mass of the molecule. ఓకేనా, P is pressure here. Okay, from the above equation, shape of the container is immaterial. Hence, pressure of an ideal gas is independent of the shape of the container. సో చూడండి, దీనికి తెలుగులో మీనింగ్ ఏంటంటే, ఒక పాత్రలోని ఒక ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక పర్టికులర్ అంటే ఒక నిర్ణయ ద్రవ్యరాశి కలిగినటువంటి ఆదర్శ వాయువు పీడనానికి అంటే పీకి గతిజ సిద్ధాంత సమాసం, దాని గతిశక్తి సిద్ధాంత సమాసం ఏంటంటే P = 1/3 nm V inverse 2. ఓకేనా, ఇక్కడ V² అన్న V బార్ కాదు, V ఇన్వర్స్. ఓకేనా, హియర్ V బార్ కాదు, V బార్ స్క్వేర్ హియర్ సగటు వర్గబడి. ఓకేనా, V బార్ స్క్వేరే సగటు వర్గబడి. అలాగే ఎన్ అణువుల సంఖ్య, ఎమ్ అణు ద్రవ్యరాశి, కాబట్టి ఆదర్శ వాయుపీడనం పాత్ర ఆకారంపై ఆధారపడదు అనమాట. ఓకేనా, వి బార్ అనేటటువంటిది వెక్టార్ అనమాట, స్క్వేర్ అనేటటువంటి దాని యొక్క వర్గవడి, సగటు వర్గవడి అని రాసుకోవాలన్నమాట. ఇక్కడ వి బార్ స్క్వేర్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చానే. ఓకేనా, ఇదేంటిది వి బారు స్క్వేరు, స్పెల్లింగ్ మిస్టేక్ అని కాదు, వి బారు స్క్వేరు, పైన స్క్వేర్ ఉందన్నమాట. వి బార్ అనేటటువంటి వెక్టార్, దీన్ని స్క్వేర్ పెట్టాలన్నమాట. ఓకేనా, అది వి ఇన్వర్స్ మాత్రం కాదు, వి ఇన్వర్స్ 2 అని చెప్పాను, అది కాదు, వి ఇన్వర్స్ 2 కాదు. ఓకేనా, వి బార్ స్క్వేర్ అనమాట. ఓకే, సో ఇది దీని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దానిలో ఉన్నాను. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ మాలిక్యూల్స్ ఆఫ్ ఏ గ్యాస్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్. అంటే దీనికి చూడండి, దీని అర్థం ఏంటి, వాయువులోని అణువుల స్వతంత్ర పరిమితులనే భావనను వివరించండి. ఓకేనా, చూడండి దీనికి మీనింగ్ చెప్తాను. ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఏ పార్టికల్ indicate the number of independent motions which the particle can undergo, or the number of independent methods of exchanging energy. A monoatomic molecule has 3 degrees of freedom. A diatomic one has 5, while a triatomic one has 6. Here diatomic means H2O2. అలాగే triatomic means H2O. H2O means నీరు, వాటర్. H2 means hydrogen, O2 means oxygen. ఓకేనా, H is hydrogen. నా దీన్ని తెలుగులో ఏమన్నా అంటారంటే చూడండి, అంతరాళంలో అంటే స్పేస్లోను స్వేచ్ఛగా చెలుస్తున్న అణువు స్థానాన్ని నిర్దేశించేటటువంటి నిరూపకాలను స్వతంత్ర పరిమితులు అంటారు. ఓకేనా, దాన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు స్వతంత్ర పరిమితులు అంటే. ఓకే, ఏకపరమాణుక అణువు హీలియం అనేటటువంటి దానికి ఒకే పరమాణు ఉంటుంది, దాంట్లో హీలియంలో. ఓకేనా, 3 స్వేచ్ఛ కంపన రీతులను ద్విపరమాణుక అణువు అంటే H2 అలాగే O2లు. ఓకేనా, 5 స్వేచ్ఛ కంపన రీతులను కలిగి ఉంటుంది. అలాగే త్రిపరమాణుకు అణువు అంటే 3 ఆటమ్స్ ఉన్నటువంటిది H2O అనేటువంటిది, H2 అలాగే O అనేటువంటిది ఒకటే. 6 స్వేచ్ఛ కంపన రీతులను కలిగి ఉంటుంది అనమాట. అంటే కంపన రీతులు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట.
ఓకేనా. సో ఇది ఇక్కడికి 7th క్వశ్చన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్లోకి వెళ్దాం. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ గ్యాస్ మాలిక్యూల్? ఇది 8వ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ద ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ గ్యాస్ మాలిక్యూల్ అంటే ఏంటిది? వాయు అణువు గతిశక్తికి వాయు పీడనానికి మధ్య సంబంధాన్ని తెలిపేటటువంటి సమాసం ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా. సో చూడండి, బై కైనెటిక్ థియరీ ప్రెషర్ P = 1/3 mn v bar square and kinetic theory energy = half mv bar square, where m is the mass of the molecules, n is the number of moles per unit volume, v bar is the mean square speed. So that is P is equals to 2/3 into half mn v bar square equal to 2/3 into kinetic energy అనమాట. ఓకేనా, అది వాల్యూ అనమాట. అటువంటిది చూడండి. దీంట్లో ఉన్నటువంటి ఈక్వేషన్ ఏం చేసాం మనం? జస్ట్ మినిట్. P = ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి P = ఎంత ఇచ్చాం? ఫస్ట్ దీని ప్రకారం ఇది ఇచ్చాం. ఓకేనా, ఇది కైనెటిక్ థియరీ ప్రెషర్. ఓకేనా. సో దీని ప్రకారం P = 1/3 into mn into ఇది కదా. సో దీన్ని ఏం చేద్దామంటే, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం మామూలుగా? చూడండి, ఒకసారి చూపిస్తున్నాను దీన్ని. సో ఇంత ఇచ్చారు కదా, ఇంత ఉన్నటువంటి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఒకసారి చూపిస్తాను. మనకి ఇది కైనెటిక్ థియరీ ప్రెషర్, అలాగే కైనెటిక్ ఎనర్జీ మాత్రం ½ mn². అయితే ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది? P = 2/3, ఇది ఎలా వస్తుంది? ఇంటూ 1/3 అని అంటే కనుక చూడండి, చెప్తాను. దీంట్లో మనకి ఏం చేశారని అంటే కనుక, ఈ పైన ఉన్నటువంటి దాన్నే, ఇది P = పెట్టి ఉంది కదా, దీన్ని ఈ సమీకరణాన్ని మళ్ళీ ఇక్కడ ఒకసారి రాసుకుని ఏం చేశారంటే, దీంతో పాటు మళ్ళీ మనం ఏం చేసాం, ఒక 2ని పైన కింద యాడ్ చేసాం. చూడండి, ఇదే సమీకరణాన్ని ఇక్కడ రాసి ఇక్కడికి తేడా ఏం చేసామనంటే, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2. ఓకేనా, ఇది ఒక 2 ఉంది కదా, అలాగే ఇది ఒక 2, పైన ఒక 2, కింద ఒక 2, అంటే మల్టిప్లై చేసి 1/3ని 2/3 into 1/2 అని రాసుకున్నాం. 1/3 అన్న ఒకటే కదా. ఇప్పుడు 2 కొట్టుకుపోయింది అనుకో, ఏమవుతుంది? మళ్ళీ 1/3 కదా ఉండేది. సో అందువల్ల 1/3కి ఈ ఒక్క 1/3 బదులు 2/3 into 1/2 అని రాసాం అక్కడ. ఓకేనా, ఎందుకంటే ఒకవేళ ఇలా రాస్తే ఏమవుతుంది, మనకి సమీకరణానికి తర్వాత రూపంలోకి వస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేయొచ్చు, కావాలంటే దీన్ని మనం ఈ 2ని ఈ 2ని క్యాన్సిల్ చేసామనుకో, అప్పుడు ఏమవుతుంది? 1/3 into mn into మిగులుతుంది ఈ టర్మ్. ఓకేనా, v bar square. సో ఇది ఉన్నా ఒకటే, లేకపోయినా దీని వాల్యూ ఒకటే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏది ఈ ½ mn v bar square అనేటటువంటిది దేనికి సమానం? ఇక్కడ కైనెటిక్ ఎనర్జీకి సమానం. ఇది దీనికి. ఓకేనా, ఇక్కడ చూపించినట్టు. సో అంటే ఇది కైనెటిక్ ఎనర్జీ థియరీ కాబట్టి ఇది మాత్రం కైనెటిక్ ఎనర్జీగా రాసుకున్నాము, మిగిలిన 2/3 అనేటటువంటి దాన్ని ఇక్కడ రాసుకున్నాము. ఓకేనా. సో ఈ విధంగా 8వ ఈక్వేషన్ అనేటటువంటిది వచ్చిందనమాట. అర్థమైందా అందరికీ? ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ద ప్రెషర్ అండ్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. ఇదే ప్రెషర్కి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్కి మధ్య ఉన్నటువంటి సంబంధం అనమాట. అంటే ఒక ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2/3 ఇంటూ కైనెటిక్ ఎనర్జీకి సమానం అవుతుంది అనమాట. ఓకేనా, ఇది అర్థమైంది అందరికీ? నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఈ చాప్టర్లో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, the absolute temperature of a gas increased 3 times. What will be the increase in RMS velocity of the gas molecule? Okay na? So ఇది question. The absolute temperature of a gas is increased 3 times. 3 times increased. Okay na? The temperature was increased 3 times. So what will be the increase in the RMS velocity of the gas molecule? ఓకేనా. సో దీని మీనింగ్ చూడండి ఒకసారి, తెలుగు మీడియానికి చెప్తాను దీని మీనింగ్. వాయువు పరమ ఉష్ణోగ్రతను 3 అబ్జల్యూట్ టెంపరేచర్ అంటే పరమ ఉష్ణోగ్రత. ఈ అబ్జల్యూట్ టెంపరేచర్ను అంటే వాయు పరమ ఉష్ణోగ్రతను 3 రెట్లు పెంచితే కనుక, ఓకేనా, ఆ వాయు అణువు ఆర్ఎంఎస్ వేగంలో పెరుగుదల ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకేనా. ఆర్ఎంఎస్ అంటే తెలుసు కదా, రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ, వేగం. ఆ వేగంలో ఆర్ఎంఎస్ వెలాసిటీ వేగంలో పెరుగుదల, ఇక్కడ ఆర్ఎంఎస్ వేగం ఎంత ఉంటుంది, ఆర్ఎంఎస్. ఓకేనా, ఇది క్వశ్చన్.
సో చూడండి, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ కేసు 1, మొదటి కేసులో ఏంటంటే ద ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్. ఇక్కడ ఏమిచ్చాడు, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ద ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ ఎంత, V1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు √3RT1/m. ఇది ఫార్ములా. ఓకేనా. ఈ ఫార్ములాని మనకి ఇంతకుముందు మనకి ఇంపార్టెంట్ పాయింట్లో చెప్పాను. ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్లో ముఖ్యాంశాల్లో చూడండి, ఇందులోనూ మనకు ఫార్ములా చెప్పేసాం. ఫార్ములా ప్రకారం ఉంటుంది, ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. ఇది రైట్. అలాగే ఇన్ ది కేస్ ఆఫ్ ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ V2 బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీనికి మధ్య తేడా ఏంటిది, 3R × T2/m. రెండు ఒకటే ఫార్ములా, వేగం. ఎందుకంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్కి ఒకటే ఫార్ములా. కానీ మొదటి కేసుకి రెండో కేసుకి తేడా ఏంటిది, ఇక్కడ T1 అని పెట్టుకున్నాం, ఇక్కడ T2 అని పెట్టుకున్నాం. ఓకేనా. ఎందుకంటే టెంపరేచర్లు మారినాయి, మొదటి దానికి రెండో దానికి మధ్య తేడా ఉంది. ఓకేనా. అంటే వాయు పరమోష్ణోగ్రత 3 రెట్లు పెంచినప్పుడు దాని ఆర్ఎంఎస్ వెలాసిటీ పెరుగుతుంది. పెంచకుండా ఉన్నప్పుడు దాని టెంపరేచర్ T1 ఉంది, పెంచిన తర్వాత T2 అవుతుంది. ఓకేనా. సో అప్పుడు ఈ V1 V2లు ఎలా మారుతున్నాయి అని అడుగుతున్నాడు. ఓకేనా. బట్ V1 V2 మధ్య ఉన్నటువంటి తేడా ఎంత ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకేనా. అదేనా. సో ఇప్పుడు ఏం చేస్తాం, తేడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రెండింటి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని కట్టుకుంటాం. ఓకేనా. అంటే రేషియో అనమాట. వెయిట్ ఇది ఇంగ్లీష్ మీడియం కదా. సో ఇంగ్లీష్ మీడియం వీ నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ద ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ V1 బార్ ఈక్వల్ టు this one, and V2 bar is this one. Now V2 ratio, we shall find out the ratio, then we can find the difference between them and we can know the relation between them also. Okay na. So V2 bar to the V1 bar, so this is the that is equals to what will happen, this by this. See here, erase this one, just a minute. Okay na. So here what will happen, this V2 bar by V1 bar ఇది ఇక్కడికి తీసుకురావాలి. This one we need to bring to down. Okay na. So this by that. Okay. So 3R will cancel, m will cancel. Okay na. So what remains, T1 T2 remains. Okay na. That is T2/T1 here, this one, this side, no. So root of T2/T1 remains. Okay na. Cancelling, after cancelling. Okay. Then what will happen, what is the relation between T1 and T2? T1 equal to 3 times. After velocity increases, the T1 was increased, absolute temperature was increased 3 times. So T1 is equals to 3T1. T2 ఈక్వల్ టు 3T1 అంతే కదా. సో అంటే T2 ఈక్వల్ టు ఇక్కడ హియర్ 3T1. సో ఇన్స్టెడ్ ఆఫ్ T2 వీ సబ్స్టిట్యూటెడ్ ద వాల్యూ 3T1. ఓకేనా. సో హియర్ what will happen, the next step, what will happen here, V2 bar equal to this V1 bar is what will happen, so T1 cancel out. So √3 remained. So the difference between V2 and V1 is, to find that you need to bring this V1 term to this side. So V2 bar is equals to this √3 into remaining √3 into this V1. Okay na. Here it remained. So √3 means how much, 1.732. Okay na. That value here substituted. So the remaining term is V1. The remaining term V1 was substituted as usually. Okay na. This is the relation between the V1 and V2. Okay na. This is the relation between V2 and V1. Okay. V2 is equals to this much. So likewise here V1 equal to this much. Now increase in RMS velocity of gas molecule. What he asked actually, what is that, he didn't ask only velocity. Okay na. What is the difference, okay na, increase in RMS velocity of the gas molecule, how much increased in the RMS value. Temperature was raised 3 times, so RMS velocity how much increases, that he asked in the question. So therefore we need to find out the difference between the velocities.
Okay, na RMS velocities. So therefore we need to remove the bigger value. So V2 bar minus V1 bar, because V2 bar is more, because temperature was raised 3 times. Okay, na? So final value minus initial value velocity gives you the difference. What is this here? V2 is equals to how much we got? Just a minute. So V2 is equals to here. Hmm. This one becomes this one, and that one is here V2 minus V1. So V2 equal to how much we got? 1.732 V1. Okay, na? V2 equal to this value, substitute here. Instead of V2, substitute this. And now V1 is how much? V1 you keep the same value here. Though now this is this V1 no, this V1 no. Okay, na? Common V1 value means V1 into 1.732 minus 1 will remain. Okay, na? So 1.732 1.732 మైనస్ ఇక్కడ 1 ఉంటుంది కదా, దిస్ 1 రిమైన్స్. సో 1.732 minus 1 will become 0.732. So the remaining V1 common the two terms. So remaining V1 be here. Okay, na? So in this way we find the difference between the increase in RMS velocity of the gas molecule. ఓకేనా? ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి ఒకసారి చూద్దాం. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానా? రైట్. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి ఏం చెప్తానంటే, దీనికి వాయు యొక్క సందర్భం, ఇందులో 2 times 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి వాయు అణువు ఆర్ఎంఎస్ వేగం V1 బార్ ఈక్వల్ టు √3RT1/m. ఓకే, ఇది ఫార్ములా. అలాగే కేస్ 2లో వాయు అణువు ఆర్ఎంఎస్ వాల్యూ V2 బార్ ఈక్వల్ టు √3RT2/m. ఇక్కడ T1కి T2కి ఇక్కడ T1 T2 రెండు వచ్చినాయి. ఇక్కడ ఒక T1 ఉంది, ఇక్కడ ఒక T2 ఉంది. కారణం ఏంటిది? ఇది మొదటిసారిలోనూ టెంపరేచర్ పెంచకముందు దాని వెలాసిటీ ఇది √RMS వెలాసిటీ వేగం పెంచిన తర్వాత దీని వేగం ఇంత అయింది. ఓకేనా? దీనికి మధ్య తేడా ఏంటంటే, ఇక్కడ మొదటిది టెంపరేచర్ T1, ఇక్కడ రెండోది టెంపరేచర్ ఉష్ణోగ్రత 2 ఉన్నది. ఓకేనా? అది తేడా. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం? పెంచకముందు పెంచిన తర్వాత, అంటే టెంపరేచర్ పెంచకముందు పెంచిన దానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కావాలి కాబట్టి మనకి రెండింటికి రేషియో కడతాం. రేషియో ఉన్నప్పుడు మనకి ఆ తేడా ఏంటనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో కాబట్టి రేషియో కోసం V2 బార్ డివైడెడ్ బై V1 బార్. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఇక్కడ √T2/T1 ఎలా వచ్చింది? ఈ రెండింటిని, అంటే ఈ సమీకరణాన్ని ఏం చేస్తాం, దీని కింద డివైడెడ్ బై చేసుకుని రాసుకున్నాం. ఓకేనా? ఎలా రాసుకున్నామంటే V2 బార్ వాల్యూ ఉంది కదా, ఇది బై ఈ వాల్యూస్ చేసాం. ఓకేనా? ఈ వాల్యూని ఇలా రాసుకున్నాం, కింద రాసుకుంటే ఈ 3R కొట్టిపోతాయి. అలాగే ఎంఓ పోతాయి. మిగిలిది ఏంటి? ఇది T2/T1 మిగులుతుంది. ఫస్ట్ T2 ఉంటుంది, తర్వాత T1 ఉంటుంది. సో ఆ విధంగా ఈ సమీకరణం వచ్చిందనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏంటిది? T2 బదులు ఏం రాసాము? 3T1 రాసాం. ఎలా రాసాము? ఎందుకని? టెంపరేచర్ని T1 ఉన్న టెంపరేచర్ని T2లో ఏమైంది? 3 రెట్లు పెంచాం టెంపరేచర్ని. T1ని 3 రెట్లు పెంచాం. కాబట్టి ఏమవుతుంది? అది 3 రెట్లు 3 ఇంటూ T1కి సమానం అవుతుంది T2 అనేటటువంటిది. సో అందువల్ల 3T1 రాసుకున్నాం అనమాట. అప్పుడు ఈ T1 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేది ఏంటి? √3 మిగులుతుంది. ఇప్పుడు V2/V1లో V1 ఇటువైపుకి తీసుకొచ్చేద్దాం. ఓకేనా? ఇక్కడ పెడదాం. అంటే √3 ఇంటూ ఏమవుతుంది? T1 అవుతుంది. అంటే హియర్ V2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ V2 ఈక్వల్ టు ఈ V1 ఇటువైపు తీసుకొచ్చాం కదా, √3 మిగిలింది కదా, √3 ఇంటూ V1 అయింది ఇక్కడ. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. సో కాబట్టి √3 వాల్యూ అంతా 1.732 వచ్చింది, ఇంటూ V1 బార్ మిగిలింది. ఓకేనా? అయితే ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు? ఇక్కడ వెలాసిటీలు ఎంత వచ్చినాయి, V2 బార్ ఎంత అని అడగలేదు, తేడా ఎంత అని అడిగాడు. ఓకేనా? ఏమడిగాడు? దీని టెంపరేచర్ని పెంచినప్పుడు 3 రెట్లు, దీన్ని పరమశ ఉష్ణోగ్రతను పెంచినప్పుడు వాయు ఆర్ఎంఎస్ వేగంలో పెరుగుదల ఎంత ఉంటుంది అని అడిగాడు. అంటే మొదటిసారి ఉన్నటువంటి వేగం V1 అయితే పెరిగిన తర్వాత V2 అయింది కదా, V2 బార్ అయింది కదా, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత కట్టాలి. ఓకేనా? ఇక్కడ మనకు V2 ఎంతో వచ్చింది ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ పెరిగినటువంటి వాయు ఆర్ఎంఎస్ వేగంలో పెరుగుదల ఈక్వల్ టు ఏమవుతుంది? V2 మైనస్ V1.
ఇక్కడ. సో వాయు ఆర్ఎంఎస్ వేగంలో పెరుగుదల ఎంత అవుతుంది? V2 మైనస్ V1, V2 బార్ మైనస్ V1 బారు. సో పెరుగుదలలో తేడా వస్తుంది. అంటే ఇది ఫైనల్గా వచ్చిన వేగం, ఇది ఇనీషియల్గా ఉన్న వేగం, ఈ రెండింటిలో తేడాయే పెరుగుదల అవుతుంది అనమాట. అంటే V2 అంటే ఎంత వచ్చింది మనకి? ఇంత వచ్చింది. ఓకేనా, 1 పాయింట్, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. V1 అంటే అది అలాగే ఉంది. ఓకేనా, దాని వాల్యూ అవ్వలేదు కాబట్టి మేము సబ్స్టిట్యూట్ చేయలేదు. ఇప్పుడు ఇందులోంచి ఇది కామన్ తీసేసాం, V1 కామన్ తీసాం. ఓకేనా, ఇప్పుడు ఎంత మిగిలింది? ఇక్కడ V1 బదులు 1 మిగులుద్ది. అంటే 1.732 మైనస్ 1 ఏమవుతుంది? 0.732 మిగులుతుంది. ఓకేనా, మిగిలింది P1 ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఈ వాయు పరమ ఉష్ణోగ్రతను 3 రెట్లు పెంచితే వాయు అణువు ఆర్ఎంఎస్ వేగంలో పెరుగుదల ఇంత 0.732 V1 ఉంటుందని తెలుసుకున్నాం అనమాట. ఓకేనా, సో ఇక్కడితో ఈ చాప్టర్ మొత్తం పూర్తి అయిపోయింది. వాయు అణువు సిద్ధాంతంలో 2 మార్కుల ప్రశ్నలన్నీ పూర్తి అయిపోయినాయి. మనకి సాధారణంగా ఈ చాప్టర్లో ఇచ్చేవన్నీ కూడా ఏంటంటే 2 మార్కుల క్వశ్చన్లు ఎక్కువగా ఇస్తాడు. ఓకేనా, మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో మనకి ఇచ్చేటటువంటి అన్నీ కూడా ఏంటంటే 2 మార్కుల ప్రశ్నలే. ఓకేనా, 1 మార్కు ప్రశ్నలు అనేటువంటివి 4 మార్కుల ప్రశ్నలు అనే వెయిటేజ్ ప్రకారం అయితే 2 మార్క్స్ దీనికి వెయిటేజ్ కదా. 2 మార్క్స్ వెయిటేజ్ ప్రకారం మనకి ఇక్కడ ఏంటంటే చూడండి, మీకు పాత కొన్ని ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో మొత్తం 10 క్వశ్చన్లు చెప్పాను కదా. ఈ 10 క్వశ్చన్ మీకు మెయిన్గా ఈ 10 క్వశ్చన్లు మీకు మెయిన్గా వచ్చేటటువంటి క్వశ్చన్స్ గత క్రితం వాటిలో చూసి నేను క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, ఎన్నో ఏమవుతాయి అనేటటువంటిది ప్రిపేర్ చేసి ఓకేనా, ఆ ప్రిపేర్ చేసినటువంటి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఓకే, ఏ క్వశ్చన్లు అయితే మీకు వస్తాయో అది నేను మీకు చూపిస్తాను. చూడండి, కైనెటిక్ థియరీలో ఈ క్వశ్చన్లు ఇంపార్టెంట్గా వచ్చేటటువంటి క్వశ్చన్లు ఏంటంటే ఇది బాయిల్స్లా, ఇది 2 మార్కుల ప్రశ్న. ఓకేనా, డాల్టన్స్లా ఇది 2 మార్క్స్ క్వశ్చన్సే. ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రతిసారి ఇస్తున్నాడు అనమాట. మార్చి 14లో ఇచ్చాడు, 2014. ఏపీ టీఎస్ తెలంగాణ స్టేట్లో 15, 16లో ఇచ్చాడు. అలాగే 2018 ఏపీలో కూడా ఇచ్చాడు. డాల్టన్స్ ప్రెజర్స్ 2017లో ఇచ్చాడు, 18లో ఇచ్చాడు. ఏపీలో 2015, 18లో ఇచ్చాడు. మీన్ ఫ్రీ పాత్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, వెన్ డస్ ఏ రియల్ గ్యాస్ బిహేవ్స్ లైక్ అన్ ఐడియల్ గ్యాస్, ఇవన్నీ ఏంటిది 2 మార్క్స్ క్వశ్చన్సే. 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎప్పుడూ కానీ ఇవ్వలేదు పెద్దగా. ఓకేనా, సో వాట్ ఈస్ ద ఆర్ఎంఎస్ స్పీడ్ ఆఫ్ ది ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ మాలిక్యూల్. ఓకే, ఇది ఒక్కొక్కసారి నేను చెప్పండి ఇది. ఓకేనా, ఆర్ఎంఎస్ స్పీడ్ ఆఫ్ ది హైడ్రోజన్ అండ్ ఆర్ఎన్, ఇది నేను ఇప్పుడు చెప్పలేదు. ఇందులో ఇప్పుడు ఉన్న చాప్టర్లో మనకి ఇందులో ప్రిపేర్ అయ్యి లేదు. ఒక్కొక్కటి ఫర్ 4 మాలిక్యూల్స్ స్పీడ్, ఇది కూడా ఇది ప్రాబ్లం ఇచ్చాడు ఒక్కొక్కసారి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 2 కింద 2 వదిలేండి, మెయిన్గా ఉన్నాయి ఎక్కువ సార్లు ఇచ్చినవి మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇంపార్టెంట్ మొదటి 5. సో మొదటి 5 క్వశ్చన్లు కూడా ఏముంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్లే అన్నీ కూడా. ఓకేనా, సో ఈ విధంగా మీరు కైనెటిక్ థియరీ మొత్తం బాగా ప్రిపేర్ అయ్యి 2 మార్కుల ప్రశ్నలను సాధించగలరని ఆశిస్తున్నాను. ఓకేనా, ఇక్కడితో మొత్తం ఇంటర్మీడియట్ మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అంతా చెప్పాను ఇంతవరకును. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ యువర్ కెరియర్. ఓకేనా, ఎగ్జామ్స్.